కాంగ్రెస్ పార్టీ అడిగింది. అలాగే అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డికి దీంట్లో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఎవరికి సంబంధాలున్నా వదలాల్సిన అవసరం లేదు, అదానితో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాల్సిందే, కేసు దర్యాప్తు చేయాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇంత దారుణంగా 17,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కోసం స్వయంగా 1,750 కోట్ల రూపాయల లంచం తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తూ వదలొద్దు, ఇది సిగ్గుపడే విషయం, ఖచ్చితంగా ఇది విచారణ జరపాల్సిందే, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి దర్యాప్తు జరిపించాల్సిందే, ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అవమానం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారతదేశానికి కూడా అవమానకరం, దేశాల్లో భారతదేశం గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారు అనేది అందరూ మాట్లాడుతున్నమాట. షర్మిల కూడా అదే పాయింట్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఒక్కసారిగా దేశభక్తి కోణం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అదానీ శక్తులు, అదానీని ప్రోత్సహించే శక్తులు కావచ్చు, లేకపోతే అదానీని కాపాడడానికో అదానీని ప్రొటెక్ట్ చేయడానికో ప్రయత్నించే శక్తులు కొత్త స్లోగన్ మొదలెట్టాయి. ఇది దేశభక్తిని తీసుకొస్తూ అదానీ మీద దాడి, భారతదేశం పైన జరుగుతున్న దాడిగా దాన్ని మళ్ళొకసారి అప్పుడు హిండెన్బర్గ్ నివేదికలు వచ్చినప్పుడు ఎలాగైతే ప్రయత్నించాయో ఇప్పుడు కూడా ఏదో అదానీ స్కామ్ లేకపోతే అదానీ మీద కేసు, ఇవన్నీ కూడా భారతదేశం మీద జరుగుతున్న దాడిగా వాళ్ళు ఒక ప్రచారం మొదలెట్టారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని అమితంగా భక్తి ప్రేమలతో పూజించే మేధావి వర్గం కానీ లేకపోతే ఆ నీలి మీడియా కానీ వాళ్ళు అమాయకుడు జగన్ మీద ఎప్పట్లాగానే మిగతా విషయాలాగానే దీన్ని కూడా బురదజల్లే ప్రయత్నంగానే కొట్టిపారేసే ప్రయత్నం చేస్తోంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నీలి మీడియా, ఆయనకేం తెలియదు అనేది. తర్వాత సాక్షి ఇంకొక అడుగు ముందుకేసి అసలు ప్రభుత్వానికి ఏమి సంబంధం, ప్రభుత్వం సెకీతో కదా ఒప్పందం కుదుర్చుకున్నది, అదానీకి ప్రభుత్వానికి ఏమి సంబంధం అని సాక్షి పత్రిక కథనమైతే అందులోనే ఇంకొక మాట రాస్తూ వస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు ఆధారం కూడా లేదు, ఇదంతా కూడా వాస్తవం కాని ఆరోపణలు జగన్ మీదపై గుప్పిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ స్పష్టీకరించింది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీ ఎక్కడ స్పష్టీకరించినట్టు లేకపోతే వైసీపీ అధికారికంగా ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టేట్టు మాట్లాడినట్టయితే మేమైతే చూడాల. మరి అది వైసీపీ మీద ఎందుకు ఏకంగా జగన్ గారే మాట్లాడవచ్చు, మరి అలాంటిది ఏమీ కనిపించలా. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ స్కామ్ మరింత ఇవాళ ఇంటెన్సిఫై అయింది. ఏకంగా వైట్ హౌస్ కూడా రెస్పాండ్ అయింది దీని మీద. వైట్ హౌస్ రెస్పాండ్ అయ్యి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సెక్యూరిటీ కమిషన్ కేసులు నమోదు చేశాయి, దాని మేరకు దర్యాప్తు జరుగుతోంది అని వైట్ హౌస్ కూడా ధృవీకరించింది. అంతకుమించి మాట్లాడడానికి వైట్ హౌస్ వైపు నుంచి ఇంకా వాళ్ళకి అథెంటిక్ ఆర్డర్స్ ఏమి రాలేదేమో అనుకోవచ్చు మనం. సో ఈ సంధికాలంలో అంటే అధ్యక్షుడి మార్పు సంధికాలంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా వైట్ హౌస్ కొంత ఆలోచిస్తుందేమో. మొత్తం మీద అయితే ధృవీకరించింది, కోర్టులో కేసు ఇదవడం కానీ లేకపోతే అక్కడ ఈ కేసు ఒకటి ఉన్నట్టుగా బయటపడడం కానీ ఛార్జ్షీట్ వచ్చినట్టు కానీ ఆ వైట్ హౌస్ కూడా రెస్పాండ్ అయింది. సో మొత్తంగా చూసినప్పుడు ఇది ఎటు తీసుకెళ్తున్నారు దీన్ని, ఈ కేసులో ఇంకా ఎవరెవరు బయటపడే అవకాశం ఉంది, ఎంత పెద్ద మొత్తంలో దీంట్లో స్కామ్ జరిగింది, దీన్ని ఎలాగా దర్యాప్తు జరిపించాలి, ఇది అదానీని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా భారతదేశంలో, అధికార బీజేపీ చొరవ తీసుకుని అదానీని అమెరికాకు అప్పగిస్తుందా లేకపోతే ఇక్కడే దర్యాప్తు చేస్తుందా, సెకీ ఎంతవరకు సహకరిస్తుంది, ఎందుకంటే ఒప్పందాలన్నీ సెకీ త్రూ జరిగాయి కాబట్టి సెకీ ఎంతవరకు దీంట్లో బాధ్యత వహిస్తుంది, సెకీ అధికారులు కావచ్చు అఫీషియల్స్ ఎంతవరకు దీంట్లో సహకరిస్తారు, ఈ మొత్తంగా ఈ స్కామ్ ఎలా బయటపడబోతోంది అనేది మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.